ధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి ఒక మూల సిద్ధాంతం ఆధారంగా మన జిల్లాకే తలమానికమైనటువంటి గుండ్లకమ్మ నది లైఫ్ లైన్ మన రాతలు మార్చేటటువంటి నది. ఈ నది యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకే జిల్లాలో పుట్టి ఒకే జిల్లాలో సముద్ర గర్భంలో కలిసేటటువంటి నది. నంద్యాలని చెప్పేసి అంటున్నారు కానీ ఒకప్పుడు గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర పుట్టి గుండ్లకమ్మ నది, నెమిలిగుండం, ఆ గుండాలన్నీ కూడా దాటుకొని వచ్చేసి ఖమ్మం చెరువులో పడి ఖమ్మం చెరువు నుంచి అద్దంకి చెరువు నుంచి సముద్ర గర్భంలో పోవడానికి చెదలవాడ అవంతా కూడా అట్లా వస్తుంది. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ నదీ తీరం వెంబడి నడవటం అనేది నాకు ఒక ప్యాషన్. ఎప్పుడు టైం దొరికినా కూడా ఖచ్చితంగా అక్కడ పోయి ఒక గ్రామంలో బస చేసి మరుసటి రోజు నదీ తీరం వెంబడి వాకింగ్ చేసి ఇంటికి వస్తే ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. అసలు అలసట అంతటి కూడా పోయేది. అటువంటి పుణ్యనది రుణం తీర్చుకునేటటువంటి దిశలో ఈ వృక్షాలు, ఫల వృక్షాలు కానివ్వండి, దేవతా ప్రీతి అయినటువంటి చెట్లు కానివ్వండి, దేవతలకు ఇష్టమైనటువంటి చెట్లు కానివ్వండి నాటాలి అనేటటువంటి ఉద్దేశం అప్పటి నుంచి కూడా నాకు ఉంది. అది ఈరోజు కార్యరూపం దాల్చడానికి కారణం ఈ పదవి రీత్యా నాకు వచ్చినటువంటి అవకాశం. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ చెట్లు నాటేటటువంటి కార్యక్రమం మనం రేపు జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లాంఛనప్రాయంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ నదీ తీరం వెంబడి దాదాపు 3 జిల్లాల్లో విస్తరించింది ఈ నది. అట్లాగే 3 పార్లమెంట్ నియోజకవర్గాలు టచ్ అవుతాయి. అవి తెలుసు మీకు: బాపట్ల, ఒంగోలు, నర్సరావుపేట. అట్లాగే 8 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా ఈ నది ప్రవహిస్తుంది. గ్రామాలు, మండలాలు 16 మండలాలు కవర్ అవుతాయి. ఆ గ్రామాల వెంబడి కూడా మా బృందాలు గత 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. మొదటి నుంచి చివరి వరకు ఒక యాత్ర నిర్వహించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటటువంటిది ఒకటి తయారు చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి పేరుతో దీన్ని గుండ్లకమ్మ హరిత హారం అనేటటువంటి శీర్షికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. గుండ్లకమ్మ హరిత హారము. గుండ్లకమ్మకే మనం హరితహారం వేస్తున్నాం. ఇంకా మీరందరూ కూడా ఈ పర్యావరణం గురించి, పరిశుభ్రతను గురించి ఎన్నో వ్యాసాలు రాసి ఉంటారు. దాని గురించి అవగాహన మీకు బాగా ఉంది. ఆ దిశలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఉద్దేశంతో ఆయా గ్రామస్తుల్ని సామూహికంగా, స్వచ్ఛందంగా వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రజాప్రతినిధులతో రేపు 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏ గ్రామాల్లో మనం ప్రారంభించబోతున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో గ్రామాల పేర్లు కూడా రాశాను, కాన్స్టిట్యున్సీ వైజ్. ఆ ఎమ్మెల్యేలతో నేను ప్రత్యక్షంగా మాట్లాడటం, ఎంపీలతో కూడా నేను మాట్లాడటం, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి సహకరిస్తామని చెప్పేసి చెప్పటం, మరి మీ తరపున నా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, జిల్లా వాసుల తరపున. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ పాత్ర ఎంతైనా ఉంది, పాత్రికేయులు. ఎందుకంటే ఈరోజు ఏదో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పేసి అది కాకుండా ఈరోజు మొదలుకొని జూన్ 1వ తారీఖు మొదలుకొని జూన్ 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మీ సహకారంతో ముందుకు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం మాకు. మీరు జనంలోకి ఈ స్కీమ్ తీసుకుపోతే తప్ప, జనంలో ఈ స్కీమ్ను మనం పాపులరైజ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళ సహకారం మనం ఆశించాలంటే, వాళ్ళ సహాయం మనం పొందాలంటున్నట్టే మీ ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం ఈ కార్యక్రమానికి ఇవ్వచ్చు. దయచేసి మాతో సహకరించండి. ఈ కార్యక్రమం గురించి రోజు మీ పేపర్లో, మీ మీడియాలో
మరి అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, విస్తృతమైనటువంటి ప్రచారం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఒక మిత్రుడిగా, ఒక సోదరుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. దీన్ని మీ కార్యక్రమంగా మీరు ముందుకు తీసుకోవాలి. దీనికి ఆల్రెడీ చాలామంది మీ బ్యూరో చీఫ్స్, మీ ఎండీలు, మీ చైర్మన్లు కూడా నాకు అష్యూరెన్స్ ఇవ్వటం అనేటటువంటి జరిగింది. ఆయా పత్రికా అధిపతులు, వారితో కూడా నేను టచ్లో ఉన్నాను. మీకు కూడా అక్కడి నుంచి సరైనటువంటి సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరటం జరిగింది.